ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు ఎట్లా ఇస్తున్నాడు 300 రూపాయల రేటు వాడు ఇస్తున్నాడు. మీరైనా శాంపుల్ తీసుకొని దాంట్లో చెక్ చేసుకోవాలి కదా, సర్టిఫికేట్ పెట్టి సరిపోతా. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనే వివాదం నడుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోనూ ప్రసాదాల తయారీపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మార్పులు, ఆలయాలకు పంపిణీ చేస్తున్న సరుకుల నాణ్యతను పరిశీలిస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానాన్ని శనివారం సందర్శించారు. ప్రసాదాల తయారీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రసాద కేంద్రానికి సరఫరా చేస్తున్న నెయ్యి తదితర సరుకులను సంబంధించి రికార్డులను పరిశీలించారు. గతంలో సింహాచలం దేవస్థానానికి విశాఖ డైరీ నెయ్యిని సరఫరా చేసేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం విశాఖ డైరీని పక్కన పెట్టి ఓ ప్రైవేట్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చింది. దీనిపై ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ప్రశ్నలు సంధించారు. విశాఖ డైరీ కేజీ ఆవు నెయ్యిని సుమారు 600 రూపాయలకి ఇస్తుండగా ప్రస్తుతం కాంట్రాక్ట్ తీసుకున్న ఉత్తరప్రదేశ్కు చెందిన సంస్థ అదే కేజీ ఆవు నెయ్యిని 393 రూపాయలకు ఎలా ఇస్తుందని అధికారులను ప్రశ్నించారు. ఇంత తక్కువ ధరకు ఇస్తే ఆ నెయ్యిలో నాణ్యత ఎక్కడుంటుందని అడిగారు. నెయ్యిని ఏనాడైనా ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేశారా అని అడగ్గా అధికారులు లేదని సమాధానం ఇవ్వడంతో గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మీద భక్తి, గౌరవం, సాంప్రదాయం మనకు తెలియదు. చివరికి దేవుడి ప్రసాదం నుంచి మనం పెట్టే దీపాల దగ్గర నుంచి మొత్తం మీరు ఈ 300-200 రూపాయలకి ఇచ్చేది ఇట్లా ఏంటి ఎట్లా మొత్తం మనోభావాలు. ఈరోజు అమ్ముల్లో లేకపోతే విశాఖ లేకపోతే నెయ్యి 3 రోజులకు ఇస్తారు. 60 రూపాయలు క్వాలిటీ లేనప్పుడు కాదండి. చివరికి ఎట్లా తీసుకెళ్తున్నాం మనం, ఏం చేయాలి అప్పుడు? అంటే రివర్స్ స్టాండర్డ్లో రేపు 3 వచ్చి 100 రూపాయలకి ఇస్తానంటారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? రోల్ ఏంటి దీంట్లో టెండర్స్లో ఇన్వాల్వ్మెంట్ కాదు. శాంపిల్స్ తీరాయి, శాంపిల్స్ రాదా మీకు? ఎట్లా 300 రూపాయలు సప్లై చేసిన నెయ్యి ఎలా ఉంటుంది క్వాలిటీ? చెక్ చేశారా మీరు? ఇచ్చిన ఒకసారన్నా ఆనంద్ ఎందుకు రిపోర్ట్లో లేకపోతే దాన్ని ఏమంటుంది మనకు తెలియదు. కామన్ ఏమంటుంది రిపోర్ట్లో? వాడేమన్నా ఇస్కాను లేకపోతే అక్షయ పత్రికలు సప్లై చేస్తుంది? వాడు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంటే కదా. మరి వాడేమన్నా చారిటీ ఇచ్చేవాడా కాదు కదా. చారిటీ వాడు కాబట్టి వాడు డబ్బులు సొంత డబ్బులు పుట్టుకొని చేస్తాను అనుకోవడానికి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాడు లేకపోతే వాడు ఎట్లా ఇస్తున్నాడు 300 రూపాయల రేటు వాడు ఇస్తున్నాడు. మీరైనా శాంపుల్ తీసుకొని దాంట్లో చెక్ చేసుకోవాలి కదా, సర్టిఫికేట్ పెట్టి సరిపోతా. కాదు సర్వే శాంపిల్స్ కాదు. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపిల్ సప్లై తీసుకొని మీరు ల్యాబ్లో చేసి తప్పనిసరి ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా. ఏంటిది ఎవరు తాగు చెలగడం అనుకుంటారు మీరు? ఫస్ట్ కామన్ సెన్స్ కదా. 340 రూపాయలు 350 రూపాయలకి నెయ్యి ఇస్తున్నా అంటే ఈరోజు ఎవడు నమ్ముతాడు దాన్ని? ఎలా అవుద్ది? ఎంత సంవత్సరానికి ఎన్ని కేజీలు వాడతారు? లోకల్ టెంపుల్ రేట్స్, లోకల్ మార్కెట్ రేట్స్, మెయిన్ టెంపుల్ రేట్స్ చేసుకొని స్టేట్మెంట్ వేసి ఆర్డీసీ గారు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారి సమక్షంలో నెగోషియేషన్ చేస్తాం సార్. ఆ రేట్స్ నెగోషియేషన్ సరిగ్గా అయిపోయిన తర్వాత కమిషనర్ గారికి కూడా ఎప్పుడు పంపిస్తారు సార్. ఈలోపు చైర్మన్ గారు ఎప్పుడు కూడా తీసుకుంటారు సార్. కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తాం సార్. సార్ మొన్న మార్చిలో మీకు ఎలక్షన్ కోడ్ లేదా? మార్చి మార్చిలో ఫైనల్ చేస్తాను కదా. ఎలక్షన్ కోడ్కి ముందే సార్ 3 నెలల ముందు పిలుస్తాం సార్ టెండర్స్. అప్పుడు టెండర్ అయిపోయింది సార్. 3 నెలల ముందే మనం 90 డేస్ ముందు మనం ప్రాసెస్ చేస్తున్నాం సార్. ఎలక్షన్ కోడ్ కన్నా ముందు 3 నెలల ముందు ప్రాసెస్ చేస్తున్నాం సార్. అది సార్
ఇప్పుడు ఇప్పుడు ఎవరు మెయిన్ సప్లై ఫీల్డ్ను సూర్యకుమారి ఏజెన్సీస్, మణికంఠ ఏజెన్సీస్, మణికంఠ ఏంటి వాళ్ళు సాయి మణికంఠ ఏజెన్సీ విజయవాడ సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా కొన్ని 108 ఐటమ్స్ సార్ మొత్తం మనకి. 108 ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ వీళ్ళకి, కొన్ని ఐటమ్స్ వాళ్ళకి వచ్చినాయి సార్. రికార్డులను పరిశీలించిన తరువాత లడ్డూ ప్రసాదాన్ని ఆయన తనిఖీ చేశారు. లడ్డూ నాణ్యతపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా గంటా పరిశీలించారు. అన్న ప్రసాద కేంద్రంలో భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజంగా కూడా నేనైతే అనుకోలేదు ఇలాంటి పరిస్థితిలో సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని సంతోషంగా వెళ్ళాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము, అలాగే సప్లైస్, అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాటికి వాడే మెటీరియల్, వాటి వివరాలు, క్వాంటిటీలు, క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మనం చూస్తూ ఉన్నాం 3-4 రోజులుగా మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా మొత్తం అల్లకల్లోలంగా ఈరోజు మారిపోయింది. ఏదైతే మన సాంప్రదాయాల ప్రకారం మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి. అందులో కల్తీ కూడా ఏదో జంతు సంబంధించిన ఆయిల్స్, అలాగే ఇతర ఇవి వాడుతూ ఉన్నారు, ఫిష్ ఆయిల్ లాంటివి కూడా తెలిసిన తర్వాత ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఇంపార్టెంట్ సమావేశంలో దాని గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ఏ విధంగా నాశనం అయ్యాయి గత 5 సంవత్సరాలు అనేది అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి మన సాంప్రదాయాలు, మన ఆచారాలు, వ్యవహారాల ప్రకారం మనం అందరం కూడా దేవుడు అంటే ఒక అపారమైన నమ్మకం, గౌరవం, భక్తి, అభిమానం, ప్రేమతో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అయితే అటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏదైతే ఆయన గర్భగుడిలో దీపాలు వెలిగిస్తామో, ఆయనకి ప్రసాదాలు పెడతాము, లక్షలాదిగా వచ్చే భక్తులకి వాళ్ళకి ప్రసాదాలు అందిస్తాము, ఇవన్నీ కూడా కల్తీ గురవుతూ ఉన్నాయి. మన సాంప్రదాయాలకి, మనోభావాలకి విరుద్ధంగా ఏదైతే నిషేధం ఉందో నిషిద్ధ పదార్థాలతోటి అవన్నీ అవుతున్నాయని తెలిసినప్పుడు యావత్ భక్త కోటి జనం కూడా అవాక్కైపోయారు. దానికి పాల్పడిన వారిని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అటువంటి తీవ్రమైనగా ప్రజలు, భక్తులు భావిస్తారు. మరి మన కలియుగ వెంకటేశ్వర సన్నిధిలో విధంగా అయితే మరి దాంతోపాటు ఒకసారి రాష్ట్రంలో మిగతా దేవాలయాలన్నీ కూడా మనకి ప్రముఖ దేవాలయాలు టీటీడీ తర్వాత మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు, అలాగే కాళహస్తి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల, ఇట్లా ఆ తర్వాత పెద్ద టెంపుల్స్ దాదాపు 12-15 దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని అందరూ కూడా సూచిస్తే మరి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈఓ గారు ఇతర అధికారులతో కలిపి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత 5 సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో, అలాగే మన దీపాలు వెలిగించేదానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారో వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాను. ఇది 5 సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు. ఏ సంవత్సరం ఎంత క్వాంటిటీ, ఏ రేటుకి ఇచ్చారు, మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది, మొత్తం కూడా ఒక స్టేట్మెంటు
ఈఓ గారు ఇవ్వడం జరిగింది. దీంట్లో చూస్తే ఒకసారి 2019-20 విశాఖ విజయ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ విశాఖ డైరీ 400 దీనికి రేటు 400 అంటే దాదాపు 500 రూపాయలకి 19-20 సప్లై చేశారు. తర్వాత 20-21 కూడా 488, 21-22 591 రూపాయలు కేజీ నెయ్యి వాళ్ళు సప్లై చేసింది విశాఖ డైరీ. అయితే సర్ప్రైజ్గా 22-23 ఆ 597 కాస్త 393 అయింది. అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మనం చోట్ల ఒక పక్క ధరలు ఆకర్షణ కట్టుతుంటే ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి మాత్రం సడన్గా 591 నుంచి 393కి 200 రూపాయల కేజీకి తగ్గించి, అది కూడా ప్రీమియర్ అగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ 591 రూపాయలకి ఇస్తే, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న అగ్రోటెక్ కంపెనీ అనేవాడు 391 రూపాయలకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాడు సప్లై చేస్తున్నాడు. సరే, అది అయిపోయింది. మళ్ళీ 2023-24 లేటెస్ట్ 385 రూపాయలు ఈయన రైతు డైరీ తూర్పుగోదావరి జిల్లాట. అదే సంవత్సరంలో మళ్ళీ సూర్యకుమారి ఏజెన్సీస్ 529 రూపాయలకి ఒక 6 months ఆయన సప్లై చేశారు. అదే సంవత్సరం మళ్ళీ 529 కాస్త 385. అంటే ఇక్కడ నేను ఏళ్ళ కూడా తప్పుట్టు ఉపయోగం లేదు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ. ఈరోజు వ్యవస్థల్లో మొత్తం కూడా నాశనం చేసిన ఒక ముఖ్యమంత్రి హయాంలో ఆ రివర్స్ టెండరింగ్ అనే ఒక పిచ్చితోటి నేనేదో చాలా నీతిమంతుడిని, నేను చాలా ఆదా చేస్తున్నాను అని ఒక పేరు తెచ్చుకోవాలంటే ఒక దొక్కతోటి వ్యవస్థలను మొత్తం కూడా నాశనం చేశారు గత ప్రభుత్వం. ఈరోజు మార్కెట్లో ఎక్కడ ఒక మామూలు వ్యక్తుడిని కూడా ఒక ప్యూర్ గీ ఎంత అంటే 600-700. నేను ఇప్పుడే లోపల పూజారులను అడిగాను పండితులు. ఈ మధ్య అక్కడ నరసింహస్వామి యాగం చేస్తే వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారట. ఎంత తెప్పించారు స్వామి అంటే కేజీ 1400 రూపాయల లెక్కన వాళ్ళు రాజస్థాన్ నుంచి నెయ్యి తెప్పించారని చెప్పారు వాళ్ళు చేసిన యాగానికి. ఒక పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్రంలో ఉన్న డైరీలు అన్నిటి కూడా కిల్ చేయాలి, నాకు అమూల్ అనేది ఒక ప్రపంచ స్థాయి సంస్థ, అటువంటి అమూల్కే మొత్తం రాష్ట్రం మొత్తం అప్పగిస్తున్నా అని చెప్పని అండమాగ్నెట్గా అమూల్కి అప్పగిస్తే, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు అమూల్ వాళ్ళతో కూడా మాట్లాడాను. నెయ్యి ఎంత ఉందయా మీ దగ్గర కేజీ అంటే వాళ్ళు కూడా 600 చిల్లర అమూల్ వాళ్ళు చెప్పారు, 640 రూపాయలు చెప్పారు. అంటే ఒక పక్కనే ఉన్న విశాఖ డైరీ 600 రూపాయలు, అమూల్ అయితే 640 రూపాయలు, మన పండితులు చెప్పినట్టుగా బయట ఇచ్చేస్తే 1400 రూపాయలు. మార్కెట్లో ఎక్కడన్నా ఇది తీసుకుంటే 1000 రూపాయల పైన నెయ్యి ఉంటే 340 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తారంటే వీళ్ళు ఏ విధంగా దీన్ని అంగీకరించి దీన్ని ఆ కల్తీ నెయ్యిని ఈరోజు ప్రసాదాలకి, దేవుడి దగ్గర దీపాలకి ప్లస్ ఇవన్నీ కూడా వాడి ఏ విధంగా భక్తుల మనోభావాలని ఈ విధంగా దెబ్బతీస్తారో అందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రివర్స్ టెండర్లో ఎవడికి ఇస్తామంటే వాడు ఏం సప్లై చేస్తున్నాడు అనేది కూడా చూసుకోకుండా అంత ఈ దరిద్రపు క్వాలిటీ దీన్ని ఈరోజు ప్రసాదాలు పడుతూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాం లడ్డు విలేకరులు కూడా అక్కడ వచ్చినప్పుడు ఇస్తే దాన్ని ఒక సోదరుడు చూపించాడు లడ్డుని. గతంలో మనం ఏదైనా తిరుపతి కానీ లేకపోతే దేవాలయానికి ప్రసాదాలకు వెళ్ళినప్పుడు మిగతా స్వీట్ షాప్లో లడ్లకి ఇక్కడ తేడా ఏంటంటే ఒక స్వచ్ఛమైన నేతి వాసనతో ఆ ప్రసాదం తింటూ ఉంటే ఇంకొంచెం తినాలనిపించే విధంగా ఒక ఇది కలగటం, మంచి సువాసనతో ఒక బ్రహ్మాండమైన తాజాతోటి ఆ లడ్లు ఉంటాయి. మరి చూస్తే ఎండిపోయి దాంట్లో కనీసం ఎక్కడ చేతికి ఆయిల్ కూడా అంటుకునే పరిస్థితి లేకుండా ఎట్లా ఉందంటే ఏదో ఒక వారం 10 రోజుల క్రితం చేసిన ఒక లడ్డు డ్రై అయిపోతే ఎలా ఉంటుందో అది తిన్నామంటే తిన్నాం అన్నట్టు తప్ప అది ఒక ప్రసాదం ఆ భావన కానీ కలగకుండా ఆ లడ్డు ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఎవరు బాధ్యులు చేయాలి, దీనికి ఎవరు శిక్షార్హులు, ఇవందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద మళ్ళీ సిగ్గు లేకుండా తగుదనమ్మా అని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవస్థ అట. ఎప్పటి నుంచి జరుగుతున్న వ్యవస్థ ఏంటి, కళ్ళ ముందు వాస్తవాలు ఎంత
నగ్నంగా కనపడతా ఉంటే 2020లో 591 రూపాయలకు నువ్వు కొన్న సింహాచలం దేవస్థానం 5 ఏళ్ల తర్వాత 344 రూపాయలకి నీ రివర్స్ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ ఇస్తూ ఉంటే దాంట్లో ఎటువంటి నెయ్యి ఇస్తారనేది కూడా కనీసం చెక్ చేసుకుని ఇవ్వకుండా వాళ్ళ మీద అధికారుల మీద ఒత్తిళ్లు తెచ్చిపెట్టించి ఈ విధంగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి ఏం శిక్ష విధించాలో ఈరోజు సభ్య సమాజం భక్త జనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.